ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. కానీ అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరి పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. మనిషిని, మానవత్వాన్ని చూడరు. స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే ఈ లోకం తీరు మిత్రమా. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త మిత్రమా. మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ వద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది మిత్రమా. మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణం అవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోషపెట్టడం చాలా మంచిది మిత్రమా. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు మిత్రమా. తెల్లవారి లేచింది మొదలు బతుకు కోసం పోరాటం. చీకటి పడగానే ఆలోచనలతో పోరాటం. ఇదే కదా మధ్యతరగతి జీవితం. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం మిత్రమా. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగినా సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు మిత్రమా. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపు అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. అలాగే మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుందని మర్చిపోకూడదు మిత్రమా. విజయం కావాలని అనుకుంటే చేసే పనిని వాయిదా వేయడం మర్చిపో. నిన్ను నువ్వు నమ్ము. ఇతరుల మాటలు పట్టించుకోకు. నీ కలల కోసం రోజు కష్టపడితేనే రాబోయే రోజుల్లో విజయం సాధిస్తావు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు మిత్రమా. చదువు నీ భవిష్యత్తుకు పునాది. దాన్ని గట్టిగా వేసుకో. తప్పులు చెయ్యడం తప్పు కాదు, వాటి నుండి నేర్చుకోకపోవడమే అసలైన తప్పు. ప్రయత్నం చేయకుండానే ఓటమిని ఊహించకు. నిన్న కంటే నేడు మెరుగవ్వాలన్నదే నిజమైన విజయం. పాఠాలు పక్కన పెడితే లక్ష్యాలు కూడా దూరంగా ఉంటాయి. ఇప్పటి కష్టమే రేపటి విజయానికి మార్గం. మూసుకున్న పుస్తకం జీవితాన్ని మార్చదు. నిద్రలో కలలు కన్నావు కదా, ఇప్పుడు నిద్రలేచి వాటిని నెరవేర్చుకో మిత్రమా.